Welcome to Sai Master Academy. More two problems from operations model in matrices. This equal to this we have to prove, and ikkada kuda this equal to this we have to prove. And chala easy problem, chala important problem, chala saal vachina problems idi. So ikkada 2 into a plus b plus c whole cube ega. So ikkada chudandi a plus b plus c కావాలి. ఏది చేస్తే a plus b plus c వస్తే చూడండి. ఇక్కడ a plus b ఒక c ఉంటే బాగుంటుంది, రెండు ఉంది. మరి ఇక్కడైనా రెండు ఏది, ఇక్కడైనా రెండు బీలు ఉంటాయి. వన్ టైం ఉంటే సరిపోయేది, మనకు మూడు ఉన్నాయి కాబట్టి మోర్ దాన్ వన్ ఉన్నాయి కాబట్టి మనకు ఇది 2 ఉంది కాబట్టి ఈ రెండు కూడా 2 అయితే హ్యాపీగా కామన్ చేయొచ్చు. అందుకని చెప్పేసి దీనికి ఇంకో ఏ కావాలి, దీనికి ఇంకో బి కావాలి, పక్కనే ఉన్నాయి రెండు. సో ఆపరేషన్ ఏమవుతుంది అప్పుడు c1 అంటే ఇది టెన్స్ టు c1 ప్లస్ c2 చేయండి. అంటే దీన్ని c1 టెన్స్ టు c1 ప్లస్ c2 ప్లస్ c3 చేయండి. దీన్ని యాడ్ చేయండి. అప్పుడు ఇక్కడ a ప్లస్ a 2a అవుతుంది, b ప్లస్ b 2b అవుతుంది, 2c కూడా ఉంటుంది. సో అప్పుడు కాలం 1 ఎలా చేంజ్ అవుతుందంటే దిస్ ప్లస్ దిస్ చేస్తే 2 టైమ్స్ ఆఫ్ a ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ b ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ c వస్తుంది ఇక్కడ. అండ్ ఇది కూడా c, ఇక్కడ ఒక b, ఇక్కడ bc యాడ్ చేసి 2a ఎట్లా ఉంది కాబట్టి మళ్ళీ 2 టైమ్స్ ఆఫ్ a ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ b ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ c వస్తుంది. ఇది కూడా ca అంటే 2a ప్లస్ 2b ప్లస్ 2c వస్తుంది. ఈ రెండు కాలమ్స్ మారవు. ఇది a, ఇది b ప్లస్ c ప్లస్ 2a, ఇది a, అండ్ ఇది b, ఇది b, ఇది c ప్లస్ a ప్లస్ 2b. ఈ రెండు మారట్లేదు. ఇప్పుడు ఏం చేయండి అంటే c1 నుంచి 2a ప్లస్ 2b ప్లస్ 2c ని కామన్ తీసేయండి. టేకింగ్ కామన్ 2a ప్లస్ 2b ప్లస్ 2c ఫ్రమ్ c1. అప్పుడు అవుట్ సైడ్ 2 టైమ్స్ ఆఫ్ a ప్లస్ b ప్లస్ c మిగిలిపోయింది. లోపల బ్రాకెట్ లోపల బాండ్ లోపల ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 1, ఎందుకంటే అన్ని కామన్ వచ్చేసినాయి. అండ్ మిగిలింది a b ప్లస్ c ప్లస్ 2a అండ్ a b c ప్లస్ a ప్లస్ 2b. ఇప్పుడు మనకి ఇంకొక రెండు a ప్లస్ b ప్లస్ c లు మల్టిప్లైలో రావాలి, అప్పుడే క్యూబ్ అయిపోతుంది. ఓకేనా? కాబట్టి ఏం చేద్దాం, మళ్ళీ ఆపరేషన్ చేద్దాం. ఏం చేద్దాం, ఇక్కడ b ప్లస్ c ప్లస్ 2a ఉంది, ఒక a తీసేస్తే సరిపోతుందిగా. అంటే దిస్ మైనస్ దిస్ చేయండి. అండ్ ఇక్కడ c ప్లస్ a ప్లస్ 2b ఉంది, ఒక b ని సబ్ట్రాక్షన్ చేస్తే సరిపోతుంది కదా, దిస్ మైనస్ దిస్ చేయండి. సో r1 నే రెండింటికి యూజ్ చేసుకుంటాను నేను. దట్ ఈస్ r2 టెన్స్ టు r2 మైనస్ r1 చేయండి, దిస్ మైనస్ దిస్. అండ్ r3 టెన్స్ టు r3 మైనస్ r1 మళ్ళీ దీన్ని కూడా r1 నే యూజ్ చేస్తున్నా. అప్పుడు ఏమైతుందో చూడండి, a ప్లస్ b ప్లస్ c ఇంటూ 2 డిటర్మినెంట్ ఆఫ్ 1ab మారట్లేదు ఎందుకంటే r1 ని మనం ఆపరేషన్ చేయట్లేదు. 1 minus 1 0 ఎందుకంటే r2 minus r1. This minus this you will get a plus b plus c. 2a minus a. And this minus this 0. And this minus this మళ్ళీ r3 minus r1 చేస్తున్నాం. 1 minus 1 0. And a minus a 0. And this minus this ఒక b పోతే a plus b plus c ఉంది. సో ఇప్పుడు చూడండి, రో 2 లోంచి ఒక a plus b plus c కామన్ చేయొచ్చు, రో 3 లోంచి ఒక a plus b plus c కామన్ చేయొచ్చు. సో టేకింగ్ a plus b plus c కామన్ ఫ్రమ్ రో 1, రో 2 అండ్ రో 3 రెస్పెక్టివ్లీ. అప్పుడు మీకు ఇదొకసారి 2 టైమ్స్ వచ్చేస్తే టోటల్ క్యూబ్ అయిపోతుంది. 2 ఇంటూ a ప్లస్ b ప్లస్ c ఇంటూ a ప్లస్ b ప్లస్ c ఇంటూ a ప్లస్ b ప్లస్ c హోల్ క్యూబ్. మిగిలినట్టు ఏంటంటే 1 a b 0, ఇది కామన్ కాబట్టి 1 0, ఇది 0, ఇది 0, ఇది కామన్ కాబట్టి 1. ఇప్పుడు డిలీట్ చేయండి విత్ రెస్పెక్ట్ టు కాలం 1 కానీ, విత్ రెస్పెక్ట్ టు రో 3 కానీ, విత్ రెస్పెక్ట్ టు కాలం రో 2 కానీ డిటర్మిన్ చేయండి. దట్ ఈస్ 2 ఇంటూ a ప్లస్ b ప్లస్ c హోల్ క్యూబ్ ఆల్రెడీ వచ్చిందంటే దీని డెట్ క్లియర్గా 1 అవుతుందని అర్థమైపోతుంది మనకి, లేదంటే మనకు ఆ ఆన్సర్ రాదు. సో విత్ రెస్పెక్ట్ టు కాలం 1 నువ్వు డిటర్మిన్ చేస్తే 1 ఇంటూ 1 1 జా 1 మైనస్ 0 ప్లస్ 0 మైనస్ 0 0 0 0నే కాబట్టి ఇక్కడ 1 మైనస్ 0 ఇస్ 1. ఇది మొత్తం 0 అయింది అనుకో, 0 అంటే సంథింగ్ మొత్తం 0 అవుతుంది, ఇది 1 రావాలి. సో 1 మైనస్ 0 1, 1 into 1 1, 1 plus 0 1, 1 minus 0 1. So total గా నీకు వచ్చేది this into 1, that only 2 into a plus b plus c whole cube is the answer. So similar model ఉంది ఇక్కడ చూద్దాం. So a minus b minus c 2a and 2b, b minus c minus a 2b, 2c 2c, c minus a minus b ఉంది. సో ఇది ఒకసారి నీట్ గా మళ్ళీ పెద్దగా రాస్తున్నా. This is question number 6. ఏంటది? Show that a minus b minus c 2a తర్వాత 2b b minus c minus a
C minus A minus B is equal to A plus B plus C whole cube అని ప్రూవ్ చేయమంటున్నాం. చేద్దాం. సో దీంతో ఆపేస్తున్నా. మిగతా ప్రాబ్లమ్స్ ఆపరేషన్స్ మీరు చేసుకోండి. దిస్ ఇస్ అ కామన్ సెన్స్. సో చూడండి, A మైనస్ B మైనస్ C ఉంది, మనకు కావాల్సింది ప్లస్లు కానీ మైనస్ ఉంది. మరి ఎలా? ప్లస్లు కావాలి, మైనస్లు ఉండే. సో సింపుల్గా ఏం చేయండి అంటే దీన్ని యాడ్ చేయండి, దీన్ని యాడ్ చేయండి. అంటే 2bలో ఒక b తీసేయండి, b వస్తుంది. మళ్ళీ 2cలో ఒక c తీసేయండి, c వచ్చేస్తుంది. అంటే ఇఫ్ యూ యాడ్ ఆల్ దీస్ రోస్ యూ విల్ గెట్ a plus b plus c in row 1. సో row 1 tends to row 1 plus row 2 plus row 3. Then you will get what? This plus this will be a plus b plus c. Again this plus this will be a plus b plus c. Again this plus this will be a plus b plus c. And remaining రెండు rows common, 2b 2c b minus c minus a and 2b and 2c c minus a minus b. ఇది నేను ఏం చేయట్లా. And now taking a minus b minus c common from row 1, taking a plus b plus c common from r1. అప్పుడు ఏమొస్తుంది నీకు? which is equal to a plus b plus c into determinant of 1 1 1 2b b minus c minus a 2b 2c 2c c minus a minus b వస్తుంది. ఇంకా మనకు 2 times of a plus b plus c ప్రొడక్ట్ లో కావాలి. చూద్దాం. ఇక్కడ b minus c minus a ఉంది, ఇక్కడ మైనస్ b ఉంటే బాగుంటుంది. ఇక్కడ మైనస్ b రావాలంటే ఏం చేయాలంటే మైనస్ 2b అవసరం. అంటే నువ్వు దిస్ మైనస్ దిస్ చేసావు అనుకో, ఆల్ నెగిటివ్స్ వస్తాయి. లేదు నాకు పాజిటివ్ కావాలనుకో, దిస్ మైనస్ దిస్ 2b మైనస్ b b అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ c అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ c అవుతుంది. సో ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తే ఇక్కడ నీకు a ప్లస్ b ప్లస్ c వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా a ప్లస్ b ప్లస్ c రావాలి, ఇంకొక a ప్లస్ b ప్లస్ c రావాలి. దిస్ మైనస్ దిస్ c, సో నీకు మళ్ళీ వస్తుంది. అంటే నీకు a ప్లస్ b ప్లస్ c ఎన్నిసార్లు వస్తుంది? 2 సార్లు వస్తుంది. ఆల్రెడీ ఎన్నిసార్లు ఉంది? ఒకసారి ఉంది. టోటల్ కామన్ తీసి ఏమవుతుంది? 3 times అయిపోతుంది. సో ఫస్ట్ అయితే నేను ఏం చేస్తున్నా, సో ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేద్దాం. r1 tends to r1 minus r2, sorry not rows, ఇవి కాలమ్స్. c1 tends to c1 minus c2. దిస్ మైనస్ దిస్ కదా, ఇలా అయితే రోస్, ఇలా అయితే కాలమ్స్. సో c1 మైనస్ c2 చేస్తే ఏమవుతుంది? c1 ఒకటే మారిపోతుంది కదా. సో నేను రాస్తున్నా ఒకసారి చూడండి. దట్ ఇంప్లైస్ a plus b plus c into c1 minus c2 0. This minus this already నేను చెప్పా a plus b plus c. This minus this 0. మనకి ఇంకొక a plus b plus c1 minus c3. c1 minus c2 తో వస్తుంది. మళ్ళీ చేద్దాం. c1 minus c3 రైట్ c1 minus c3 కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ కూడా 0 వస్తుంది. 2b minus 2b ఇక్కడ 0 వచ్చేసింది. అయినా అలా చేసినా వస్తుంది, ఇలా చేసినా వస్తుంది. అది ఇక్కడ ఇప్పుడు ఇది వచ్చిందా? ఇప్పుడు 1 minus 1 ఏమవుతుంది? 0 అవుతుంది. దిస్ మైనస్ దిస్ ఏమవుతుంది? 0 అవుతుంది. దిస్ మైనస్ దిస్ ఏమవుతుంది? a ప్లస్ b ప్లస్ c వస్తుంది. అలానే చేద్దాం. ఇష్టం ఎలా చేసినా వస్తుంది. అంటే ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ a ప్లస్ b ప్లస్ c. అంటే కామన్ సెన్స్ అని చెప్పిన ఎలా అయినా చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు ఇక్కడ a ప్లస్ b ప్లస్ c వచ్చింది, ఇప్పుడు ఇక్కడ a ప్లస్ b ప్లస్ c వచ్చేది, రెండు కామన్ వచ్చేది. సో c1 మైనస్ c3 చేసాము. నెక్స్ట్ మైనస్ c2 మైనస్ c3 చేయాలి. సో దీన్ని దీంతో సబ్ట్రాక్షన్ చేయండి. అప్పుడు ఏమవుతుంది నీకు? 1 minus 1. ఇక్కడ ఆపరేషన్ రాస్తున్నా, c2 tends to c2 minus c3 చేస్తున్నా. సో 1 minus 1 దీంతో 1 minus 1 0. దిస్ మైనస్ దిస్ అంటే a plus b plus c వస్తుంది. ఎందుకంటే ఇవి నెగిటివ్స్ పాజిటివ్స్ అయిపోతున్నాయి. ఓకేనా? దిస్ మైనస్ దిస్ నో మైనస్ వస్తుంది అన్ని. మైనస్ a మైనస్ b మైనస్ c వస్తుంది. ఎందుకంటే ఇది కూడా మైనస్ 2b అవుతుందిగా. అండ్ దిస్ మైనస్ దిస్ చేస్తే ఏమొస్తుంది? a plus b plus c వస్తుంది. ఎందుకంటే ఇది 2c, ఇది మైనస్ చేస్తే ప్లస్ అయిపోతుంది. థర్డ్ కాలం యాజ్ ఇట్ ఈస్ 1 2b c minus a minus b. మనకు కావాల్సిన a plus b plus c కామన్ కాబట్టి ఇందులోంచి a plus b plus c ఒకటి వస్తుంది కాలం 1 నుంచి, ఇందులోంచి కూడా ఒకటి వస్తుంది. కానీ ఏం చేయాలంటే చిన్న చేంజ్ చేయాలి. మైనస్ కామన్ తీస్తే ఈ రెండు ప్లస్లు అయిపోతాయి. అప్పుడు ఇక్కడ -1 మిగిలిపోతుంది. సో టేకింగ్ a plus b plus c కామన్ ఫ్రమ్ c1 అండ్ c2, అప్పుడు నీకు వచ్చే ఆన్సర్లో a plus b plus c ఆల్రెడీ ఒకసారి కామన్ వచ్చింది రెస్పెక్టివ్లీ, ఇంకొక 2 సార్లు వస్తుంది. అంటే ఇది క్యూబ్ అయిపోతుంది. ఇప్పుడు డిటర్మినెంట్ ఏమి మిగిలిపోతుంది? 0 0 1 కామన్ వచ్చేసింది కాబట్టి 0 minus 1 1. అండ్ ఇది సేమ్ 1 2b c minus a minus b. మనకు రావాల్సిన ప్రూఫ్ ఇదే, ఇది అవసరం లేదు. అంటే ఇంటూ 1 అన్నమాట. దీన్ని మొత్తం చేస్తే 1 వస్తుందని చూద్దాం.
ఈ కాలం 1 తో చేస్తే 0 0 అవసరం లేదు, దీంతో చేస్తే ఏమవుతుందంటే 2b into 0 0 అండ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 వచ్చేస్తుంది. సో a plus b plus c whole cube into 0 and minus 0 plus 1 into 1 minus 0. 0 minus into minus plus 1. Sorry, 0 plus 1. So 0 plus 1 అంటే 1, 1 1 1, 1 plus 0 0, 1, 1 minus 0 1. సో టోటల్ అని వచ్చేది అంతా 1, ఎందుకంటే ప్రూఫ్ అదే కాబట్టి 1 రావాల్సిందే మనకి. a plus b plus c whole cube. This is the answer. సో మిగతా ఇంకా 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు చేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. కామన్ సెన్స్ చేయాలి ప్రాబ్లమ్స్, మనం ఎట్లయినా చేసుకోవచ్చు, కాకపోతే ఆపరేషన్ కరెక్ట్ చేయాలి, ఆపరేషన్స్కి మార్కులు వస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ. షేర్ టు మ్యాక్సిమం, ఇట్ విల్ హెల్ప్ యూ 100%.